మహిళా సంక్షేమంలో మా పాలనే దేశానికి ఆదర్శం. ఎవరు? కేటీఆర్. మహిళా మహిళా సంక్షేమంలో మా పాలనే దేశానికి ఆదర్శం. చెల్లి ఒక తీరు, అన్న ఒక తీరు. ఒక్కరోజు అధికారంలో ఉన్నప్పుడు క్యాబులలో తిరగలేదు, తర్వాత ఆటోలలో తిరగలేదు, మహిళలలో తిరగలేదు. మహిళలకు అక్కడ చెల్లె మొత్తం ఢిల్లీలో ఉండి, తర్వాత సిబిఐ వాళ్ళు, తర్వాత ఈడీ వాళ్ళు నోటీసు చేస్తే మహిళలకు అక్కడ రక్షణ కల్పిస్తామని ఈమెను అరెస్ట్ చేయకుండా చేసి ఈరోజు ఈయన మహిళల విషయంలో, మహిళల సంక్షేమంలో మా పాలన దేశానికే ఆదర్శం అంట. నీ పాలన ఎవరికి ఆదర్శం రా నాయన? నువ్వు సిరిసిల్లల హాస్టళ్లలో అమ్మాయిలను రేప్ కేసుల్లో ఇరికిచ్చినప్పుడు మహిళల గురించి గుర్తు రాలేదా నీకు? తర్వాత నేరెళ్ల ఘటనల గురించి గుర్తు రాలేదా నీకు? కొన్ని జర్నలిస్టులను జైలుకి పంపించినప్పుడు గుర్తు రాలేదా నీకు? నడి రోడ్ల మొత్తం కొట్టించినప్పుడు గుర్తు రాలేదా నీకు? మహిళల గురించి ఏ రోజు పట్టించుకున్నావు? ఏ రోజు నోటిఫికేషన్లు ఇచ్చినవు? ఏ రోజు జాబులు ఇచ్చినవు? ఏ రోజు నీ చెల్లెలు లిక్కర్ విషయంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని అమ్ముడు పోయినవు? తర్వాత తిరిగి నీకు నోటిఫికేషన్లో జిరాక్స్ షాపులలో పేపర్ లీకేజ్ చేయడము ఆ రోజు కనిపించలేదా నీకు? తర్వాత ఈ మహిళల విషయంలో దేశానికే ఆదర్శం అంట. నీ అమ్మ 3 అక్షరాలు లేని కేసీఆర్ లేకపోతే నీకు పాలన ఎక్కడిది? నువ్వెవరు అసలు? నిన్నెవడు గుర్తుపడతాడు? నీ పేరేంది? ఏ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పేరు? ఏ అజయ్ అని తీసి రామారావు పెట్టుకున్న ఘనత నీదే కదా. ఇంకా ఇవన్నీ సిగ్గులేదా? ఇవన్నీ కూడా గుర్తురావా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏమీ తెలియదు, అమాయకులు. నేను ఒక్కడిని పెద్ద హీరోను, ఇక నన్ను ఎవ్వడు అడగడు అనేసి మనోడు ఏం మాట్లాడతాడంటే ఒక్క రోజన్నా కరెక్ట్గా నీతి నిజాయితీగా మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? అది అర్థమే అవుతలేదు. 10 ఏళ్ళు వాళ్ళ హీరోల లేక తిరిగి ఆస్తులు సంపాదించుకొని 10 ఏళ్ల పాలనకు ఇప్పటికీ అడిగే మానవుడే లేడు. వీళ్ళ పరిపాలనా సంక్షేమంలో దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడించినా వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. ఇంకా అధికారంలో ఉన్నట్టుగా వీళ్ళ వాగ్దానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప దిగజారుతున్నారు మొత్తం మనుషులు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి 6 పదులు దాటిన అవ్వల వరకు తమ ప్రభుత్వం అందరినీ కంటికి రెప్పలా కాపాడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరిని కాపాడింది? లక్షల ఒకరికి ఇస్తే కాపాడినట్టు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల పబ్లిక్ను మొత్తం నిలువున ముంచిన ఘనత మీది. తర్వాత 60 ఏళ్ళ వరకు మీరు ఎవరిని చూసిండ్రు? ఎవరికి చేసిండ్రు? మీరు సంపాదించింది 75%, ఖర్చు పెట్టింది 25%, 100%లో. మీకు 10 ఏళ్ళ పరిపాలన వచ్చిందే రెడ్డిమెంట్ పరిపాలన. ఆ పరిపాలననే ఈరోజు మీరు ఇంత గట్టిగా అయినందుకే ప్రజలను చూడకపోతేనే ప్రజలు మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. కాబట్టి అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి 6 పదులు దాటిన అవ్వల వరకు తమ ప్రభుత్వం అందరినీ కంటికి రెప్పలా కాపాడిందని ఆయన వ్యాఖ్యానించారు.